అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ ఇండస్ట్రీకి వచ్చిన 6 ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతుంది. నిజానికి చాలా రోజుల నుంచి జాన్వీ కపూర్ టాలీవుడ్ తెరకు పరిచయం కానుంది అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవరా చిత్రంలో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగానే తొలి తెలుగు సినిమాతోనే జాన్వీ ప్రేక్షకులను ఫిదా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దేవరా మూవీ నుంచి విడుదలైన పాటలే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఇక తనదైన అందంతో కుర్రకారుల హృదయాలను కొల్లగొట్టింది ఈ చిన్నది. ఈ పాటలు నెట్టింట ట్రెండింగ్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా విడుదల కూడా కాకముందే తెలుగులో జాన్వీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో జాన్వీని తీసుకోవాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. ఇందుకు సంబంధించి జాన్వీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సినిమాతో పాటు మరికొందరు నిర్మాతలు సైతం జాన్వీ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. తాజాగా హీరో నాని సరసన జాన్వీ నటించనుందని కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా నాని ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం నాని నటించిన సరిపోదా శనివారం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 29వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్లో పాల్గొన్న నాని రూమర్స్కి చెక్ పెట్టారు. తన తర్వాతి సినిమాలో జాన్వీ కపూర్ నటించనుందని ప్రచారంపై నాని మాట్లాడుతూ, నా తర్వాతి చిత్రంలో జాన్వీ నటించనుంది అనే వార్త కేవలం ఒక రూమర్ మాత్రమే. బహుశా ఆమెను తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. నేను కొన్ని రోజులుగా వరుస షూటింగ్స్తో బిజీగా గడుపుతున్నాను. అందుకే ఆ ప్రాజెక్ట్ గురించి వివరాలు తెలుసుకోలేకపోతున్నాను అని చెప్పుకొచ్చారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ మంచి స్నేహితులు అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. కానీ వీరిద్దరి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త ఫిలిం వర్గాలలో వినిపిస్తూ ఉంటుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలోనే బాలయ్య హోస్టింగ్ చేస్తున్న అన్స్టాపబుల్ షోకు మెగాస్టార్ అతిథిగా వస్తారని అంతా అనుకున్నారు. ఇందుకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కావడంతో ఫ్యాన్స్ కూడా ఖుషి అయిపోయారు. కానీ అది జరగలేదు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఆప్యాయంగా పలకరించుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వీరిద్దరిని ఒకే వేదికపై చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ కుమారుడి రిసెప్షన్లో ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా పలకరించుకున్నారు. టాలీవుడ్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి కుమారుడి వివాహ వేడుక ఈ నెల 22న ఘనంగా జరిగింది. ఇక హైదరాబాద్లో ఈ నెల 24న నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్కు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఇదే వేదికలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ కూడా సందడి చేశారు. చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలిసి ఒకే వేడుకలో కలిసి కనిపించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా ఇది చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఇక బింబిసారాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ NBK 109 చిత్రం కూడా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. చాలా మంది హీరోయిన్లు ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ గురించి మీటూ ఉద్యమం ద్వారా ఎన్నో విషయాలను బయటపెట్టారు. ఇప్పటికీ కూడా చాలా మంది హీరోయిన్లు ఒక అడుగు ముందుకు వేసి తనకు జరిగిన అన్యాయాలను, అక్రమాలను బయటపెడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం అవకాశాలు ఎక్కడ పోతాయని భయపడి చెప్పడం లేదు. కొంతమంది మాత్రం ఇప్పటికీ భయపడి వారు చెప్పిన పని చేస్తూనే ఉన్నారు. కొంతమంది వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. మరికొంతమంది అయితే సైలెంట్ అవుతారు. ఇక అలాంటి పరిస్థితి తనకు కూడా ఎదురైంది అంటూ హీరోయిన్ సమీరా రెడ్డి టాలీవుడ్లో ఎన్టీఆర్ రూమర్డ్ లవర్గా పేరున్న సమీరా రెడ్డి ఎన్టీఆర్తో కలిసి నరసింహుడు, అశోక వంటి సినిమాల్లో నటించింది. అలా వీరిద్దరి మధ్య ప్రేమ వార్తలు కూడా అప్పట్లో చక్కర్లు కొట్టాయి. అంతేకాదు పెళ్లి వరకు కూడా వెళ్ళినప్పటికీ హరికృష్ణ వార్నింగ్తో ఇద్దరూ సైలెంట్ అయిపోయినట్లుగా అప్పట్లో టాక్ అయితే వినిపించింది. ఇక ఎన్టీఆర్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని హీరోయిన్ పేరు బయట పెట్టకుండా ప్రస్తావించారు. ఇదంతా పక్కన పెడితే సమీరా రెడ్డికి ఓ సినిమా సమయంలో చేదు అనుభవం ఎదురైందట. ఓ హీరో అడిగిన కోరిక తీర్చలేదని సమీరా రెడ్డిని ఏకంగా సినిమా నుండే తప్పించారట. అయితే ఈ విషయాన్ని సమీరా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ, నాకు ఓ పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చింది, కానీ అందులో నటించే నటుడు నన్ను వాడుకోవాలని చూశాడు అని చెప్పుకొచ్చింది. ఇక సమీరా రెడ్డి మాట్లాడుతూ, నేను ఓ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న సమయంలో మొదటి నుండి ఆ హీరో ప్రవర్తన కాస్త డిఫరెంట్గా అనిపించింది. ఇక అలా షూటింగ్ సాగుతున్న తరుణంలో
చిత్రంలో ఒకరోజు సడన్గా లిప్ లాక్ సీన్ ఉంది అని చెప్పారు. దాంతో నేను ఈ సీన్కి మానసికంగా రెడీగా లేను, వద్దని చెప్పాను. కానీ మీరు ఆ సినిమాలో లిప్ లాక్ సీన్లో నటించారు కదా, ఇప్పుడేమైంది, ఇప్పుడు చేస్తే ఏమవుతుంది అని నన్ను ప్రశ్నించారు అని చెప్పుకొచ్చింది. కానీ నేను మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆ హీరో జాగ్రత్తగా ఉండండి, ఇలా చెప్పిన పని చేయకపోతే సినిమా నుండి తప్పిస్తాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అలా సినిమా నుండి నన్ను తీసేశారు అంటూ సమీరారెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. అయితే సమీరారెడ్డి మాటలు నెట్టింట్లో వైరల్గా మారడంతో సమీరారెడ్డి కమిట్మెంట్ ఇవ్వలేదని సినిమా నుండి తప్పించిన ఆ హీరో ఎవరబ్బా అంటూ నెటిజన్స్ కమెంట్స్ పెడుతున్నారు.